నమస్కారం అండి. ఎవరాయి నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఎలన్నండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైపు కాదండి, నమ్మించి మోసం చేసే శకున్ టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఇంతకీ విషయం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే ఈ శివరావు స్పెషాలిటీ. శివరాలు ఎందుకనండి, విషయం అంత ఇస్తారు చెప్పండి. 10 కోట్లు. కోట్ల నోట్ల అండి? జోకులేకు 10 crores ఇస్తాను. అదెలా తెస్తావో చెప్పు. అన్న ఎలన్స్ ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో చింతకాయలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా? ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని. శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి మా. మీ గురించి నేను విన్నాను. మంచిది. ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. శివరావు, అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత, నా బతికెంత తల్లి. 10% తో నేను నీళ్ళలో పడి ఉంటామని, అంతకంటే అత్యాస నాకు అస్సలు లేదమ్మా. అందుకే కదా ఆఫర్ రాగానే తిన్నా నీ దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయమేమో, ఆ విజయ్ గడ ఆ కంప్యూటర్ ని ఎప్పుడు చొక్కా లోపల బనీల్లో పెట్టుకుంటాడంట. అలాగా? ఆ, మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఓ నువ్వు పని చేస్తే ఏంటది? చీకటి పడ్డాక చిందులు ఎత్తులేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు. 3వ గంటకి తెలియకుండా కొడుకుని అడ్డం పెడతాను. నోరు మూయండి. అలాగే. మమ్మీ, ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా, సంకలో దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం. ఆడికి చీరల పెచ్చుందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఆ అమ్మాయిని ప్రయోగించి ఆడిని మన ఇంటికి రప్పించావనుకో, పని అయిపోద్ది. కరెక్ట్. ఆ, నిమ్మి, మమ్మీ. వాడిని ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. నేనా? ప్లీజ్ నిమ్మి. నో మమ్మీ, వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా, కళ్ళు మూసుకుని భరించేమా. నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, ఐ కాంట్ డూ దిస్. మాతృదేవోభవ అన్నారే. 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళు, వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, వెళ్ళొస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు రా. ఏమండి, ఏం బాబు? మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా? వేసుకో బాబు. మమ్మీ. అబ్బా, ఆగ. నా టెంట్ అడుగు పెడుతున్నావు. కిందసారి కుడికాయలు పెట్టావు, కలిసి రాలేదు. ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు. చూసారా, ఈ బోగ్గాడు ఎప్పుడు ఇంతే. మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎట్ట బాబు, ఇప్పుడు కుడికాలు పెడితే కలిసి రాదు, ఎడకాలు పెట్టడం సాంప్రదాయం కాదు. పోనీ 3వ మార్కుంటే చెప్పు. ఉంటే మాత్రం అబ్బబ్బబ్బబ్బ, 3 ముదనష్టం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరేం కంగారు పడకండి, ఒకే దెబ్బతో 2 కాలు అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. మీరు ఇలా రండి, ఎందుకు బాబు? మీరు ఇలా రండి చెప్తాను. ఆ, బాబు, ఏం కంగారు పడకండి. ఇదిగో బోకు, ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతలు దాటించేసాయి. అప్పట్టు అందరూ అప్పట్టు ఐసు. ఔరు తోడ ఐసు. ఔరు జర్ర ఐసు. పట్టు నాయను. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేత్తోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అరే అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు, బాగుంది. మంచి నాటుకోడు కూర, మినప గారెలు కావాలి. ఓకే? ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు. మీ చేత్తోనే రుబ్బి, మీ చేత్తోనే వేసి, వేడి వేడిగా మీ చేత్తోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, ఏంటన్నయ్య? వీళ్ళ పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి, ప్లీజ్ ఫాలో మీ. వై వై? వై? నా బెడ్డు గిడ్డు బాతు గిత్తు చూపించవా? మమ్మీ. వెళ్ళమ్మా, వెళ్ళి బాబు ఏమేం చూడాలంటాడో. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. కమ్ ఆన్, యా. శివరావు, అలాగే దిగిపోతే నువ్వు కొంచెం రుబ్బొచ్చుగా. సారీ అమ్మా, 90% మీది, 10% నాది. 90% రొబ్బాలి, 10% ఎగదొయ్యాలి. ఇది ధర్మం. నువ్వు రొబ్బు. అబ్బో, మమ్మీ ఇక్కడ చూడే, నన్ను ఎక్కడెక్కడ గిల్లుతున్నాడు. ఏమై మళ్ళీ అమ్మాయి అరుస్తోంది.
మీ బొంద మీరు ఒక చెవిటి వేయడం నాకేం వినిపించట్లేదు. నీకేదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. ఆ. బాగానే ఉన్నాయి. నో నిమ్మి, నువ్వు పని చేయి. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. మమ్మీ వెళ్ళవా? ఉండండి బాబు ఉండండి. ఏం నిమ్మి నువ్వు ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గాని. ఆ. దట్స్ గుడ్. గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా? పరువు నష్టం దావా వేస్తాను. ఎంత ఖర్చు అయినా సరే ఐ విల్ గో టు హై కోర్ట్. అల్లుడు అల్లుడు ఏంటి? అల్లుడు ఏంటి ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగచాటుగా వచ్చానయ్యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటిది? పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఫీల్ అవ్వకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య. మామయ్య, ఆ, కొంపదీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్? చచ్చా, అది అలాంటిది కాదు అల్లుడు. ఓ. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ ధ్యాసే ఉండదు అల్లుడు. ఐసి నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు చేస్తాను. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు ఈ ఓకే, రాత్రి డన్ డన్. ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. భయంగా ఉంది మమ్మీ. అతను ఏం చేస్తాడో ఏమో. ఏడ్చాడు, వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకిచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే, సింపుల్. ఇక నీ ఇష్టం. అబ్బా, ఇదిగో మామయ్య. మామయ్య ఎక్కడికి? గొడుగు మర్చిపోయిన అల్లుడు. పడకట్లో గొడికెత్తాయా? అవును కదా. వెళ్ళు, వెళ్ళవయ్యా. అత్త, అతను నీ గదిలో అంటే రాత్రి. ఏ భగవాన్, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ నా పాపానికి నిష్కృతి లేదు. నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. ఓ మై గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ యామ్ సారీ. అత్త, చూసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు. వెంటనే ఈ దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి, లేకపోతే నా బుర్ర బద్దలైపోద్ది. అత్త ప్లీజ్, ఐ హావ్ టు గో. అత్త, ఈ అగ్నిగుండాన్ని నా గుండెలా దాచుకోమంటావు? ఏమిటా అవతారం? ప్రొద్దున్నే నిన్ను లేపుతామని గది దగ్గరికి 2 సార్లు వచ్చాను. లోపల గొళ్ళు పెట్టుంది, నువ్వు లేవలేదు. ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చారు. ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసిందట. ఏమిటి ఆలోచిస్తున్నా? వెళ్ళి తాళి తెప్పించి బొట్టు తుడిపించాయి. అది నీకు అలవాటే కదా. వెళ్ళిన పని అయిందా? ఆ కంప్యూటర్ ఆహా, అంత తేలిగ్గా చెప్పేయడానికి ఈ శివరావేమి ఎర్రి పప్ప కాదు. లెక్కల్లో చిత్రగుప్తుడు, వ్యవహారంలో శాణిక్యుడు. ముందే చెప్పాను కదా, మనంతా సెకుంట్ అయిపోయి. ఈ హాతులో క్యాసెట్ అండి, మీ హాతులో కంప్యూటర్ పెడతాను. చోటు, ఆ క్యాష్ పట్రా. అమ్మో, క్యాష్ మహాలక్ష్మి. ఆగు. మ్మ్. ఏంటండి, లక్ష్మి, లక్ష్మీదేవి. అప్ప, లెక్క సరిపోయింది. నీ లెక్క సరిపోయింది, కానీ నా లెక్కలో తేడా వచ్చింది.
లోకబోధకుడైన శ్రీరామచంద్రుడు సీతనిట్టుల బాధింప న్యాయముని అత్తా పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి. చూపు మందగించింది, శరీరం చచ్చుపడిపోతుంది. ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేనిక బ్రతకలేను అత్తయ్య, బ్రతకలేను. పేరు పేరు నా ఇంటింటికి వెళ్లి చెప్పడం కుదరదు. ఊరు జనమంతా ఇక్కడే ఉన్నారు. ఇంతకు మించి అవకాశం రాదు. వెళ్లి వాళ్ళతో చెప్పేసుకుంటానత్తా. జీవితాల్నే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందులు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి. ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందను వేశావు. కట్టుకున్న భర్త చేత తాళి తెంపించావు. ఊరి నుంచి తరిమి కొట్టించావు. శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే, ఆ శీలం వెలుగు నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమైంది. శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగలు అనర్చడానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే. నా స్వార్థం కోసం మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు. నా వేలుతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరం ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం. నిజమేనమ్మా, కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ల మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసాధ్వి నిజాయితీని నిరూపించి ఉండేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది, శాంతమ్మ బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది నేనేనే. అంటే అంటే నేనే తప్పు చేయలేదా? చేసావే రాక్షసి. ఆస్తే కావాలని నన్ను అడుగుంటే నా యావదాస్తిని నీకు బిచ్చంగా పడేసిందేవాణ్ణే. దేవత లాంటి నా ఇల్లాల మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేశావు. నన్ను జీవోత్సవలా చేశావు. నిన్ను నీలాంటి దాన్ని చంపినా పాపమే. అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖత్వం? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. మీ అమ్మ నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రినని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబునే! బాబు బాబు, ఆ సాంఘి అనే మనుషులు శాంతమ్మ గారిని వాళ్ళ గోడౌనికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. వెల్కమ్ మిస్టర్ విజయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకిస్తావో, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావో నువ్వే తెలుసుకో. చాయిస్ ఇస్ యోర్స్. నోరు ముయిరా ఎడ్డారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదురా. అలాగా? అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు.
నాకేం బాధగా లేదు బాబు, ఆనందంగానే ఉంది. నా రక్తమే మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. బావా, ఈ ఇంటి పాలు తాగి విషం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య. ఆగండి, చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండి ఇటు. బాబు ఇలారా. అమ్మాయి రాయిలా. అల్లుడు కొడుకు. అవును, ఇదిగో ఇన్నాళ్ళు నీకు నేను పట్టాను, ఇక నుంచి నువ్వు నాకు పట్టాను. అల్లుడు